యెహోవా బలిపీఠము కర్మెలు పర్వతం మీద పడద్రోయబడింది కనుక వర్షం ఆగిపోయింది. బలిపీఠము పడద్రోయబడిన తర్వాత వర్షం ఆగిపోయింది, ఆకాశం మూయబడింది, ప్రజలు కరువులో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే నీ బలిపీఠం పడిపోతుందో, ప్రార్థన అనే బలిపీఠము, సమర్పణ అనే బలిపీఠం, త్యాగము, బలి, సమర్పణ, త్యాగం అనే ఎప్పుడైతే పడద్రోయబడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది నాన్న? నీ ఇంట్లో ఆశీర్వాదాలు ఆగిపోతాయి, నీ కుటుంబంలో దీవెనలు ఆగిపోతాయి, నీ కుటుంబంలో భయంకరమైన శాపాలు బయలుదేరుతాయి. నీ పిల్లలను చూసి దిగులు పడతావు నువ్వు. కారణం నీ బలిపీఠం కూలిపోయింది. దేవత బలిపీఠం బాగుంది, కానీ నీ బలిపీఠం కూలిపోయింది. అందుకే వర్షం రావట్లా. నీ కుటుంబంలో ఒక అగ్ని, ఒక అభిషేకం, నీ కుటుంబంలో ఉన్నవన్నీ కూడా కాలిపోయేటట్టుగా ఒకరోజు ఉపవాసం ఉండి చేతులెత్తి ప్రార్థన చేసావా? వ్యక్తిగతంగా ఎప్పుడైనా నీ కుటుంబం కోసం చేసుకో. ఒక రోజంతా ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ బలహీనతల కోసం ప్రార్థన చేయి.